మేమెంతో ఎక్సైట్మెంట్‌తో వెళ్తే చివరికి బజ్జీ తినాల్సొచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. అందరూ ఎలా ఉన్నారు? మా రాయగడ పక్కన ఉన్న జేకేఎన్ ఊర్లో దసరా బాగా జరుగుతది. అండ్ ఈ ఇయర్ అక్కడ కేదార్‌నాథ్ సెట్ అయితే వేశారు. నేను ఈ జన్మలో కేదార్‌నాథ్ వెళ్తానో లేదో తెలీదు గానీ, ఆ సెట్ అయితే చూద్దామని టైం 11:30 అయినా కూడా మా ఫ్రెండ్స్ అందరూ బయలుదేరాం. మా గ్యాంగ్ లీడర్ ఇంటి బయటన వెయిట్ చేస్తున్నాం. చివరికి మా గ్యాంగ్ లీడర్ అయితే వచ్చేసాడు. యాక్చువల్లీ మేము ముందుగా ప్లాన్ చేసుకోలేదు. సో మేము నలుగురే వెళ్తున్నాము. మధ్యలో మా ఫ్రెండ్ కూడా కనిపిస్తే వాడికి అడిగాం వస్తావా అనేసి. వాడైతే నాకు మీలాగా పని లేదట్టి నాకు పని ఉంది ఇప్పుడు అన్నాడు. నాకైతే వాడికి ఈ టైంలో ఏం పనో తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. సో ఇలాంటి మంచి వాళ్ళకైతే మనం అసలు చెడగొట్టకూడదు కాబట్టి వాడికి బాయ్ చెప్పేసి మన దారిలో మనం వెళ్ళిపోతున్నాం. మా రాయగడ్లో వర్షం లేదు కానీ ఇక్కడ మాత్రం వర్షం పడినట్టు ఉంది. ఫైనల్గా మేము జేకైతే వచ్చేసాము. రోడ్డు మీద చూస్తే అసలు జనం లేరు. బహుశా వర్షం పడిందనేమో. అసలు ఇక్కడ హడాబడి అనేది లేదు. సర్లే మరేం చేస్తామని చెప్పి కేదార్నాథ్ సెట్ చూద్దామని బయలుదేరాం. ఫ్రెండ్స్, ఇదే ఆ కేదార్నాథ్ టెంపుల్ సెట్ అయితే అదిరింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి. ఈ ఇయర్ ఇక్కడ గర్భ కూడా బాగా జరుగుతుంది కానీ అది కూడా లేదు. మా ఫ్రెండ్స్ ఏంటో తినుకొని వస్తున్నారు. అండ్ నాకు కూడా తెచ్చారు మిర్చి బజ్జీ. కానీ అవి కూడా చల్లగా ఉన్నాయి. ఏదో ఒకటి వేసేద్దామనేసి నేను కూడా తినేసా. పాపం బిజినెస్ లేకపోవడంతో అందరూ షాప్స్ క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ మేము కూడా బయలుదేరిపోయాం. ఇంటికి వెళ్ళే దారిలో మా ఫ్రెండ్ ఏం తినలేదని చెప్పి టిఫిన్ పార్సల్ అయితే చేయించుకుంటున్నాడు. ఈరోజు అనుకున్నట్టుగా ఏం జరగలేదు కానీ ఒక్కటి మాత్రం జరిగింది. అదేంటంటే పాకిస్తాన్తో ఇండియా విన్ అయింది. ఈ ఒక్కటి చాలు ఈ రోజుకి హ్యాపీగా పడుకోవడానికి. సో ఇంటికైతే వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియో కోసం ఫాలో చేయండి. బాయ్ బాయ్.